షలోమ్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పరిశుద్ధమైన సన్నిధానంలో వేకునే ఉదయమునే ఆయన యొక్క వాక్యము చేత ఆత్మీయంగా జీవం పొందుకుంటున్న సర్వోన్నతుని బిడ్డలారా, ఆ జీవం ప్రదాత మనల్ని జీవింపజేస్తూ ఆయన జీవగలిగిన వాక్యం చేత మన ఆత్మలను తెప్పిరలా చేస్తూ మనల్ని ఆత్మీయంగా ఆయన బలాన్నిస్తూ మనల్ని నడిపిస్తున్నాడు కదా. అటు విధంగా ఆత్మీయమైన బలాన్ని పొందుకోవడానికి కొరకు ఈ దినం అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగము మనం చూసుకుంటుంటే యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనములో, నువ్వు ఇంకనూ యథార్థతను వదులుకుందువా? యోబు భార్య యోబు గారి దగ్గరికి వచ్చి, ఇంకనూ యథార్థతను వదులుకుందువా? అప్పటికే పిల్లలు చనిపోయారు, ఆస్తి అంతా పోయింది, ఆయన చర్మము ఆ విధంగా రోగముతో కురుపులతో నింపబడి ఎంతో అందవికారంగా కనబడుతున్నాడు యోబు. ఆ స్థితిలో తన భార్య వచ్చి ఆయనను ఈ విధంగా అంటుంది, నీవు ఇంకా యథార్థతను వదులుకుందువా? కాబట్టి అవును ప్రియులారా, యథార్థతను మన ప్రాణము పోయినా వదలకూడదు సుమా. ఎందుకంటే యథార్థవంతులైన ఆయన ఆశీర్వదించేవాడు. యథార్థవంతులు బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతటా సంచారం చేయుచున్నది. కాబట్టి యథార్థవంతుల ప్రార్థన ఆయనకు బహు ఆనందకరము. కాబట్టి ఈ లోకములో వేషధారణతో కూడిన ప్రార్థన ఆయనకి ఇష్టం ఉండదు. వేషధారణ జీవితం జీవిస్తూ ఎంత దీర్ఘ ప్రార్థన చేసినా పరమతండ్రి వినడు. యథార్థతతో కూడిన కొంచెము ప్రార్థన అయినా పరమతండ్రి అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు, జవాబు దయచేస్తాడు. కాబట్టి యోబు గారి జీవితంలో ఆ యథార్థత, ఆ పరిశుద్ధత, ఆ నీతి, ఆ న్యాయము, ఆయన దీనత్వము పరమతండ్రి సన్నిధిలో కనబడుతూ వచ్చింది. సాక్ష్యముగా పరమతండ్రి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, అటు విధంగా మన జీవితాల్లో కూడా యథార్థతను వదలక నీతిని అనుసరిస్తూ, యథార్థంగా నీతిని అనుసరిస్తూ ఆయన మార్గంలో నడుస్తుంటే ఆయన మనకు తోడుగా ఉంటాడు. మన జీవితాల్లో కష్టకాలములలో, శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మనకు తోడుగా ఉండి మనల్ని బలపరుస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు, మన కన్నీళ్ళని తుడుస్తాడు, మనం కోల్పోయినవన్నీ తిరిగి సమకూరుస్తాడు. యోబు గారు తన యథార్థతను వదలక ఆయన నీతిగా, న్యాయంగా, యథార్థంగా ఉన్నాడు కాబట్టి కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుకున్నాడు సుమా. కాబట్టి అట్టి విధంగా యథార్థవంతమైన జీవితాన్ని పరమతని చూస్తాడు సుమా. కాబట్టి యథార్థవంతులంటే పరమతనికి బహు ప్రీతి. కాబట్టి ఆ విధంగా యథార్థవంతులైన తన బిడ్డలకు ఆయన నీతిని తెలియపరుచుకుంటాడు, ఆయన సర్వసత్యాన్ని తెలియపరుచుకుంటాడు, ఆయన యొక్క ఉపదేశముల చేత వారిని బలపరుస్తాడు, ఆయన వారిని తన కృపతో బలపరుస్తూ వస్తుంటాడు. అట్టి విధంగా మనము కూడా యథార్థవంతులముగా ఉండి ఆయన కృపను పొందుకొని ఆయన జీవాన్ని పొందుకొని నిత్యత్వంలో మనము ప్రవేశించుదము గాక. ప్రార్థన చేద్దాం. పరలోకందున మా తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, అవును తండ్రి, మీ యథార్థతను మేము వదలక మేము ఈ లోకంలో యథార్థవంతులముగా కనబడినట్లుగా మీ కృపను మా మీద విస్తరింపచేయమని ప్రార్థిస్తూ మా రక్షకుడు, విమోచకుడు నజరేయుడైన యేసు మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన యేసు మెస్సియా కృప, కనికరము, ఆయన తోడు మనకు, ఆయన మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.